ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలు ఎంతో రద్దీగా ఉండే ఆ తాలూకా పోలీస్ స్టేషన్కి ఓ స్మార్ట్ కుర్రాడు ఎంటర్ అయ్యాడు. డిజైనర్ చొక్కా వేసుకున్నాడు, స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకున్నాడు. స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ సమయంలో స్టేషన్లో ఆ సిబ్బంది తప్ప ఎవరూ లేరు. అతను సరాసరిగా కంప్లైంట్ తీసుకోవాల్సిన రైటర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు మీరు, ఏం కావాలని ప్రశ్నించారు అక్కడి రైటర్. నా సెల్ ఫోన్ పోయింది సార్, ఫిర్యాదు తీసుకోవాలని కోరాడు ఆ యువకుడు. ఏం ఫోను, ఐఎంఈఐ నంబర్ ఏమైనా ఉందా అని తదితర వివరాలు అడిగి అవన్నీ కూడా క్షుణ్ణంగా రాసిచ్చి వెళ్ళమని చెప్పారు. ఆ యువకుడు వారు చెప్పినట్టుగానే చేశాడు. ఆ కాగితాన్ని వారికి అందించాడు. అయితే తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి అని అడిగాడు ఆ యువకుడు. అంతే, అక్కడి నుండి ఫిర్యాదు తీసుకొని అతడిని తమదైన శైలిలో విచారించారు. ఫోన్ ఎలా పోయిందన్నారు. తాను ఆర్టీసీ బస్టాండ్లో సెంటర్లో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పోయాడని సమాధానం ఇచ్చాడు ఆ యువకుడు. దానికి పోలీసులు అసలు మీది ఏ ఊరు, ఎక్కడికెందుకు వచ్చావు అని అడిగారు. నాది బెంగుళూరు, మిత్రులతో కలిసి ఒంగోలు వచ్చినట్లుగా చెప్పాడు. వాళ్ళు అతన్ని నమ్మలేదు. నగరంలో సీసీ కెమెరాలున్నాయి, అవి పరిశీలిస్తాం, నీది గాని తప్పని తెలితే ఏం చేయమంటావు అని ఆ అధికారి కాస్త గట్టిగానే చెప్పాడు. ఆ యువకుడు మౌనంగా ఉండిపోయాడు. అంతలో స్టేషన్లోకి ఓ ఎస్ఐ వచ్చారు. స్టేషన్ సిబ్బంది ఆ ఫిర్యాదుని ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు. ఇక ఎస్ఐతో మాట్లాడాక సిఐ స్టేషన్ కు వచ్చిన తరువాత మాట్లాడదామని చెప్పారు. ఈలోపు మరో కానిస్టేబుల్ వచ్చి ఆ బాధితుడిని తమదైన శైలిలో మరోసారి విచారించారు. అప్పటికే స్టేషన్ లో ఉన్న సిబ్బంది అందరికీ చాలా ఓపికగా సమాధానం చెప్పి ఫిర్యాదును మరోసారి పోసగుచ్చినట్టు ఆ కానిస్టేబుల్ కు కూడా వివరించి చెప్పాడు ఆ యువకుడు. ఇక అంతా విన్న వారు, రోజు నగరంలో వందల ఫోన్లు పోతుంటాయి, అన్ని కేసులు కడితే స్టేషన్ మూసుకోవాల్సిందే అని కాస్త పరుషంగానే మాట్లాడారు. ఇలా సుమారుగా 45 నిమిషాలు బాధితుడు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు. వారు చెప్పింది సైతం విన్నాడు. అంతసేపు స్టేషన్ లో ఉన్నా కూడా సిబ్బంది అతడిని కూర్చోమని కూడా చెప్పలేదు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ల పనిలో వాళ్ళుంటే అక్కడే అలాగే నిలుచుని ఉండిపోయాడు ఆ కుర్రాడు. కనీసం ఫిర్యాదు ఇచ్చినట్లు రసీదైనా ఇవ్వాలని కోరినా సరే ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. రసీదు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా ప్రశ్నించగా, పోయిన ఫోను నీదేనని గ్యారంటీ ఏమిటి, నెంబర్తో పాటు ఫోన్ కూడా నీదే అని ఆధారాలు తీసుకొనిరా అంటూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. ఇక చివరికి ఆ యువకుడు చేసేదేమీ లేక అలాగే నించున్నాడు. ఇంతలో అతనికి ఏదో ఫోన్ వచ్చింది. అది మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళాడు. బయట అతని కోసం ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చింది. ఆ బాధితుడు ఆ వాహనంలో ఎక్కి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికి గాని అర్థం కాలేదు. వారందరికీ కూడా ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ బాధిత ఫిర్యాదుదారుడు మరెవరో కాదు, ఐపీఎస్ పి జగదీష్. ఆ జిల్లాకు వచ్చిన క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులకు ఈ విషయం చాలా లేటుగా తెలిసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎప్పటికప్పుడు జిల్లాలో పోలీసుల పనితీరుపై తనదైన శైలిలో నిఘా ఉంచుతూ ఉంటారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ను సామాన్యుడి రూపంలో స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు. దీంతో ఆ ట్రైనీ ఐపీఎస్ జగదీష్ సామాన్యుడి తరహాలో స్టేషన్ కి వెళ్లి తన మొబైల్ ను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడని ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. అక్కడి నుంచి ఈ తతంగం అంతా జరిగింది. ఒంగోలు స్టేషన్లలో పోలీసుల వైఖరి ఎలా ఉంది, తనకు ఎదురైన అనుభవాలతో ఎస్పీకి ఫుల్ రిపోర్ట్ ఇచ్చేశాడు జగదీష్. రైటర్ సస్పెన్షన్, సిఐ సహా 5గురికి ఛార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ. సభ్యత, సంస్కారం లేని మాటలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని అవమానించడం, దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇక ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె సుధాకర్ ను సస్పెండ్ చేసి పారేశారు. ఇక దీంతో పాటు సిఐఎం లక్ష్మణ్, ఎస్ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ పి ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవి రాజేష్, అలాగే మహిళా కానిస్టేబుల్ ఎన్ రమ్య కిరణమేన్లకు పనిష్మెంట్ కింద ఛార్జ్ మెమోలు జారీ చేశారు. బాధితుడు ఏదో సమస్య మీద వస్తూ ఉంటాడు, అతడిని నవ్వుతూ పలకరించాలి, అతడి బాధ తెలుసుకోవాలి. మీరు అతని సమస్యను సావధానంగా వింటే అతనికి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. ఆ సమస్య పరిష్కరించినా పరిష్కరించకపోయినా అతను చెప్పేది వింటే బాధితుడికి సగం ధైర్యం వస్తుందని ఉన్నతాధికారులు పదే పదే శిక్షణ కార్యక్రమాల్లో చెప్తారు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ట్రైనీ ఐపీఎస్ జగదీష్
జగదీష్ అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు అంటం కన్నా అనుభవించారు. బాధితుడి రూపంలో సుమారు 45 నిమిషాల పాటు అక్కడున్న స్టేషన్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. కనీసం కూర్చోమని కూడా అనలేదు. పైగా బూతులు మాట్లాడుతూ అవమానించారు. స్టేషన్లో తనకు ఎదురైన సమస్యను నివేదిక రూపంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు అందజేశారు. ఆ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ లేదని, రిసెప్షనిస్టులు లేరని, బాధితుల పట్ల స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలిని అత్యంత దారుణంగా ఉందని క్షుణ్ణంగా రాసుకొచ్చారు. బాధితుడు వేదనతో స్టేషన్కు వచ్చినప్పుడు వారిని మర్యాదగా పలకరించడం, కరుణ చూపడం మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఇక నుంచి ఇలాంటి వేటులే ఉంటాయని ఎస్పీ కౌశల్ తెలిపారు. ఇక స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అంటూ అతడిని పొగడతలతో ముంచెత్తారు ఎస్పీ కౌశల్. ఇక మొత్తానికి ఎస్పీ ప్లాన్ సూపర్ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎస్పీలు కావాలంటున్నారు. ఎస్పీ చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్లో ఉండాలంటున్నారు. మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని వెల్లడించండి. కామెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.